వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలా కింద ఉన్న గంట సింబల్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మనలో ఒక thumbnail చూస్తేనే అర్థం కావచ్చు. ఇక వీడియో అనేది చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయరి అంటుంది పెంటక్క. ఎంతగానో సపోర్ట్ చేయాలని అనుకుంటురా? ఇంకా లైకులు కొట్టని వాళ్ళకి చెప్తున్నావు ఈ సంగతి. ఇంకా చాలా మంది వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ లైకులు మాత్రం కొంతమంది కొడుతున్నారు. ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మాకు ఒక చిన్న లైక్ కొట్టుకోలేరా చెప్పండి? సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అందాల నా మొగడు భూమికేమో జానేడు, అందాల నా మొగడు భూమికేమో జానేడు, వాడు చేసి చేతలకు వస్తున్నా నాకో ఒక్కదాన్ని వడియాల రామ ఉండలేను. నా మొగుడు పొడుగోడు నీ మొగుడు పొట్టోడు, నా మొగుడు పొడుగోడు నీ మొగుడు పొట్టోడు, ఎంత ఎత్తునున్నదాన్ని చిటికలు అందుకుంటాడు. అయ్యో ఏమని ఎత్తుకుందు వడియాల రామ నా మొగుడు పొట్టోడని. ఏమైందే పిల్ల గట్ల బాధపడుతున్నావు నీ మొగని గురించి? మరి ఏం చెప్పమంటావు చెప్పక్క? ఏమైనా సద్య మీద ఉండయ్యా కదా అందుకో ఇది అందుకో అంటే ఇక టేబుల్ వేసుకుంటా అంటాడు, కుర్చీ వేసుకుంటా అంటాడు. ఏది వేసుకున్నా అంది పాడు కాదు. అమ్మ నాకు అందుకోరాదే నాకు అందయ్య అని ముందుగా చెప్పాలి కదా. ఓ మస్తు బిల్డప్ తోని నేను అదెక్కి అందుకుంటానే ఇదెక్కి అందుకుంటానే అని బిల్డప్ తోని అందుకుందామని పోతాడు. ఒక్కటి అందది పీకది. అయ్యో చెల్లె, నిజంగా మీ అమ్మగారు గా మాత్రం చూడకుంటే ఎక్కిచ్చిరు చెల్లె. నువ్వేమో ఇంత పొడుగు తాషెట్టోలేదు నువ్వు, ఇక నీ మొగడేమో గిత్తత మూరం గడ్డోలు ఉన్నాడు. మరి గట్టెప్పిచ్చిర్రే, మరి నువ్వైనా గట్టే తొప్పుకున్నావు చేసుకుంటాని. ఏం చేస్తామక్క, మా తాత ముసలోడు చేసిండు అంతా. పిల్లగాడు మంచోడమ్మా, ఇల్లు సంసారం అంతా మంచిగా ఉంది, చేసుకొని నా కాళ్ళ మీద వాడి బతలాడిందంటే బతలాడిండు. నీ రేపు మాపు దస్తట్టున్న బిడ్డ, ఇన్ని సంబంధాలు వచ్చి పోతున్నాయి, ఈ సంబంధము పొట్టి ఉన్నా సరే కానీ చాలా మంచోడమ్మా, చేసుకో బిడ్డ చేసుకోనప్పా అని తిన్నాడమ్మా. అందుకే చేసుకొని పెట్టినా. ఇక చేసుకున్నాక బాధపాడుగాను. మా ముసలోడు చేసుకున్న వారం రోజులకే పుట్టుక్కుమన్నాడు. గోవిందా గోవింద అనుకుంటా పోయిండు. ఇక నేనేమో ఇడా పొచ్చోడా అనుకుంటే నేను మిగిలిన. ఏం చేయాలి చెప్పు పెంటావా? అయ్యో కథ అంతా ముసలోడు మలిపినాడు. అయ్యయ్యో నీ జీవితం ఆగం చేసింది కదనే. నిజంగా ఏడుకన్నా దావత్లకు పెళ్లి పేరంటాలకు పోయినా గిట్లా అందం సందం ఉండే చెల్లె మీ జంట. నువ్వేమనుకున్నా సరే బాధపడ్డా సరే గాని ఇప్పుడు నలుగురిలో పోయినప్పుడు పెళ్ళ మొగడు ఈడు జోడు ముద్దుగుంటే నలుగురు మెచ్చుకుంటారు. అవ్వమ్మ అవ్వ జోడు ముద్దుగుండి అని ఇక నాలుగు మాటలు నీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. ఇట్లా పోతే ఎక్కడిచ్చినట్టు మాట్లాడుకోరా చెల్లె? ఇక ఏం చేస్తాం అక్క, నా కర్మ పాడుగాను ఇట్లా రాసి పెట్టుంటే అట్లనే జరుగుతుంది పా. అవ్వని తిన్నవానే ఏం కూర వండావు? ఏడక్క కూర చేయలేదు ఏం చేయలేదు. రాత్రి ఇంత టమాటా చారు పెట్టినుంటే అదే ఉంది. ఇక ఉడుకుడుకు పువ్వులు ఇంత టమాటా చారు వేసుకొని తినాలక్క. అరే అవునా, రాత్రి కూరతో తింటారు. ఏమైనా కూర వండేవేమో ఇక టేస్ట్ ఇస్తావేమో గిన్నెలా అని అనుకుంటా. ఇక నువ్వేం ఆపడు కూరతో తింటున్నావాయే. సరే సరే గాని అల్ల మెల్లిగాడ మచ్చం లేదు చెల్లె. అల్ల మెల్లి కడ్డోడు 2 వారాలకు ఎక్కువ అవుతుంది మన ఆడ కట్టుకొస్తలేడు. నువ్వేమైనా పట్నం కోత తీసుకురారా చెల్లె? కిలో 2 కిలోలంతా నేను తీసుకుంటా గాని. నేను పట్నం కేడబోతక్క, ఇక ఆడే వస్తాడు. వారానికి ఒకసారి వచ్చేటోడు నిజంగా వస్తలేడు. మరి ఆయనకి పానం గిట్ల బాగలేదో ఏమన్నా అయిందేమో అక్క. ఈ టెంకాల మా ఇంటికి వస్తే పిలుస్తతి, మీ ఇంటికి పంపిస్తతి. మరి సరే సరే చెల్లె పోయేస్తా మరి. సరే అక్క మంచిది. ఆగో నా పొట్టి మొగడు గునా నడుచుకుంటొస్తున్న చూడు. చిట్టా పట్టా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి. చిట్టా పట్టా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి. ఆగో పాటలు జోరుగా పాడుకుంటొస్తున్నావు. మరి రాత్రి ఏడవిన్నావు ఏడవన్నావు? ఇంట్లో వండుకోలేదా ఇంట్లో తినలేదా? అరే నా పొడుగు పెళ్ళామా, ఏదో నోటికొచ్చిన పాట ముద్దు ఉంటది కదా అని వాడినా. అబ్బా ఏడు కాడికే డబల్ మీనింగ్ తీసుకుంటావు పా నువ్వు. అబ్బా పొట్టోన్వైనా చాలా గట్టి గట్టి మాటలు మాట్లాడుతావు పా నువ్వు. అల్లం ఎల్లిగడ్డ 150కి 2 కిలోలు, అల్లం ఎల్లిగడ్డ 150కి 2 కిలోలు, అద్రక్ లైసెన్స్. ఓయన్నా జరుండు కీకర్రా. ఏగి బోడనెత్తి దగ్గర ఏం ముద్దుగుంటది. ఆగ చూడు మొత్తము మాడిపోయింది, గడ్డ అంతా ఒక్కిపోయింది. ఏమైనా గీని ఆపి గీని దగ్గర తీసుకుంటావేందే? ఎప్పుడు ఇంకొవ్వరు రారా మన ఊర్లకు? ఆగు అన్న, నోట్ల గులుగుతున్నావు, ఏమో అంటున్నావు, గట్టిగా మాట్లాడి రావే, మాట్లాడినమాట. ఏం లేదు అన్న. ఇవాళ నోటికి ఎట్లు వస్తే అట్లనే మాట్లాడతాడు గాని. సరే గాని ఎట్లు ఇస్తున్నావు చెప్పాల మెల్లిగడ్డ?
150కి 2 కిలోలమ్మా. ఆగు చూడు ఎంత మంచిగా ఉందో గడ్డ. తీసుకున్నాక పేరు పెట్టేదే లేదు. ఓయన్న 100 రూపాయలకు 2 కిలోలు ఇయ్యరా? అదే పట్నంలో 3 కిలోలు ఇస్తుర్రంట. అబ్బా మస్తు చెప్తున్నావు పో నువ్వు. 3 కిలోలు ఇస్తున్నారు పట్నంలో. సరే సరేనే అన్న, 3 కిలోలు కాదు, ఇక అంతకంత 3 కిలోలు నాకు బస్తలే కావాలి, తీసుకురా పో. ఇదంతా ఫ్రీకి ఇచ్చిపోతా నీకు. ఏ ఊకోరాదయ్య, నువ్వు ఎందుకు అట్లా లేని పంచాలు పెట్టుకుంటావు? తీసుకునేదాన్ని నేను, పైసలు ఇచ్చేదాన్ని నేను. నువ్వెందుకు ఉత్త పుణ్యానికి లొల్లి పెట్టుకుంటున్నావు ఆయనతోని? ఏదో ఆయన కష్టము, ఇన్ని పైసలు వెళ్ళాలి, మళ్ళా కిరాయిలు బొరాయిలు వెళ్ళాలని ఆయన కూలి వెళ్ళాలని ఆయన అమ్ముకుంటుంటే నువ్వు గంట కాదు గింతానంటావు. ఎంతకని అమ్ముకో, నువ్వు రాదు, మనం ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకు ఆయనతో పంచాలు పెట్టుకుంటావు పొద్దు పొద్దుగల? అమ్మా చెప్పు చెప్పు దబ్బున. మళ్ళా నాకు టైం అవుతుంది, ఇక ఎండ కొట్టింది అనుకో, ఇక అమ్ముకోలేనమ్మా నేను. జర చల్లపూట మంచిగా తీసుకుంటా గానీ, ఇక దబ్బునొచ్చిన తీసుకుంటారా తీసుకోరా చెప్పు. తీసుకుంటాం అంటే ఆపుతా, లేకుంటే ఇక ఊరంతా తిరిగి అమ్ముకొస్తా. అరే తీసుకుంటానే అన్న, తీసుకుంటా కాబట్టి నేను అంత దూరం కూతే షాపింగ్ ఎందుకు అనుకుంటున్నావు? నేను తీసుకున్నాక జర ముందు పోతే ఒక పెంకులింట్లో ఒక పెంట అమ్మాని ఉంటది. ఆ ముసలామ కావాలంటే ఇప్పుడే యాడ్ చేసింది. మన ఊరికి వారం వారం వచ్చేది ఒక అన్న బండి మీద వస్తే రేడ్చిల్లి అంటే నేను కదే అన్న. మరి ఇన్ని దినాలు ఎందుకు రాలేదన్నా మా ఊరికి? సరే సరే అమ్మా, పో ఒక గిన్నె తీసుకురా పో, పోస్తా. ఓయ్యా ఇంట్లోకి పోయి ఒక చిన్న గిన్నె పట్టుకురా పో, అందులో పోస్తాడంట. కవర్లు లేనట్టున్నాయి అన్న దగ్గర. నీ అవ్వ, కవర్లు లేనిది ఏం వ్యాపారం చేస్తుండే ఆడు? ఆడు గిన్నె తీసుకురాపో అని చెప్పుడు బాగానే ఉంది, నువ్వు నాకు తెమ్మని చెప్పుడు బాగానే ఉంది పా. ఓయమ్మా నేను ఒకటి అడుగుతా, ఏం అనుకోవద్దు జరా. ఆ సరే సరేనే అన్న, అడుగు అడుగు, ఏమనుకోను గాని. గాయ అన్న నీ మొగడా అమ్మ? అవునే అన్న, నా మొగడే. ఎందుకు నా మొగన్ లెక్క కనిపిస్తలేడా నీకు? ఉన్నాడు ఉన్నాడు గాని ఇక ఏమని అనుకుంటావో ఏమో. ఇక భూమికి జానడి ఇట్లా లేడు. ఇక నువ్వేమో తాడి చెట్టోలు ఇంత పొడుగున్నావు, ఇక ఆయన ఇట్లా చేసుకున్నావమ్మా. నా కర్మ అన్న, ఏం చేస్తాము, అది చెప్పుకుంటా పోతే ఇంత పొడుగుందా కథ. ఇక అడిగిన వాళ్ళందరికీ చెప్తాందుకు నాకు ఓపిక లేదే. ఏమనుకోకు గాని ఏం చేస్తాను చెప్పు. ఆ దేవుడు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. ఈ పొట్టోని నాకు అంట కడదాం అనుకుంటూ అంట కట్టిండు. ఇక జీవితాంతము ఇంట్లోనే ఉండాలి, ఇక తప్పుతావే. అవు అవు గాని ఇక పొచ్చోడైనా చాలా గట్టి గట్టి మాటలే మాట్లాడుతుండమ్మో. ఇక నిన్ను ఏడ మోసం చేపియాడు తీ మందితోని. ఇక తగాఫర్ మాట్లాడతట్టుండు పా నీకు అడ్డంగా. ఇక అదొకటైతే మంచిగానే ఉంది గాని, తెలివనోడు ఇంటి ముందరికి వస్తే అంత లొల్లి పంచాలు పెట్టుకునే పంపిస్తాడే. నిమ్మలంగా మాట్లాడదామన్నాడు, అదో ఇదో చేస్తాడు. ఏమైనా ఎవరి కొత్త వస్తే అంతోని ఇక గెలిపించుకొని మాట్లాడుకుంటే పంచాలు పెట్టుడే. ఇక అదొకటే పెద్ద బాధ వచ్చిందే మా మొగంతోని. ఇక వాటే తీసుకో గిన్నె. ఓయ్ అమ్మో, అల్లుమెల్లిగడ ఓనేసుకుంటాందుకు జర గిన్నె పట్టుకరాయి అంటే చిన్న కాటూర పట్టుకొచ్చిండే కూర పువ్వు ఊడ్చి పెడతాందుకు. తెచ్చేటట్టు తెచ్చిన వెండయ్యా, నీకేమైనా దామాకు పని చేస్తుందా? ఇక ఏడుంటే చెప్పు నీ దామాకు ఆడుగాను. అరే ఆడ గిన్నెలు లేవే, ఏదో ఒక గిన్నె పట్టు, ఎంత పడితే అంత తీసుకోరాదు. ఎంత తీసుకుంటావు అయినా అందులో సరిపోదా? ఏడ సరిపోతుంది అయ్యా, నీకు తెలివి ఉందనుకోవాలా లేదనుకోవాలా నాకు ఎక్కడ అర్థం కాదు. ఇక పెద్ద లోట తెచ్చినా పర్లేదు గాని చిన్న గిన్నె పట్టుకొని వచ్చిన వీళ్ళు ఏం పడుతుంది ఏం కథ? నీ చేతిలో దస్తుంది కదా, దస్తి పట్టాను లేపిస్తా. హెయ్ నా దస్తిగా అల్మెల్లి గడకు వాడతానా అనే? నడవదు నడవదు, ఏమన్నా తీసుకో ఏమన్నా వేసుకో, నేను పోతున్నా. ఆగో, ఏ పని చెప్పినా గిట్లనే చేస్తావు. పని పాతర పెట్టి ఏదో జాతర పోయిందంటారు చూడు, గట్లనే ఉంది నీ కథ. ఓ పో, ఏం పని మీద పోతున్నావో పో. ఊరు ముచ్చట్లు అడుచుకొని వస్తాను, ఊరు ముత్తైతే లెక్క తిరిగి వస్తాను, పోతావు పో పో. నీ అవ్వ, ఇంటికాడ ఉంటే నీతోని గిదేలు పంచాలు ఉంటాయి. అందుకే అక్కడ ఇక్కడ తిరిగి వస్తానన్న నిమ్మలంగా అవుతుంది నా పానము. ఏమన్నా తీసుకో ఏమన్నా చేసుకోపో. సరే తీ అమ్మ, జరా అవతల ఆడకట్టు ఇవతల ఆడకట్టు అమ్ముకొని వస్తా. ఇక వచ్చే వరకు గిన్నె తీసుకొని రాడి ఉండు నిలబడిడా. సరే సరేనే అన్న, చూసావు కదా నా మొగన్కి పని చెప్పుడు కంటే నేనే పోయి శాతనయ్యో శాత కాకపోయి తెచ్చుకున్నదే మేలు. గిట్లనే చేస్తాడా అన్న అన్ని పనికి మాల శాతలు? అయ్యో గంతేనా అమ్మా? ఇక ఆ సంబంధం ఎవరు చూసిరో గాని నిన్ను నట్టేట్లా ముంచిరుపా. ఇక ఏం చేస్తామే, మా ముసలోడు కలిగిన మధ్యలో ఇక ముసలోడు మీది పోయిండు గాని ఇక నన్ను కింద బాధ పెట్టిస్తుండు పా. సరే సరే అమ్మా, గిడ నిలబడు. అవుగాని ఎవరికి అల్మిలిగడ్డ కావాలన్నా తీసుకుంటారు అని చెప్తివి. ఎవరమ్మా? ఏడుంటది ఆ ఇల్లు చెప్పు. అన్న అక్కడ బండి నిలబెట్టిరా, ఆ అవతల పక్కకు పెంకలిల్లు కనిపిస్తుంది చూడు, దాంట్లోనే ఉంటది. పెంటమ్మ పెంటమ్మ అని నిలువు, బయటికి ఉరికొస్తది. ఇక దేవుని లెక్క దిగొచ్చినవన్న టయానికి నాకు అవసరానికి అని నిన్ను మెచ్చుకుంటదా మెచ్చుకోదా చూడుకో అన్న. పోపో మంచిగా తీసుకుంటది, ఎంత అంటే అంతకి ఎక్కువ తీసుకుంటది పా. మరి ఎట్లా అంటే పెద్ద మనిషి, అందరం గుడి ఏదామా? ఎవరంతా లాళ్ళు తెచ్చుకుందామా మరి? అరే ఎవరంతా లాళ్ళు ఏంద్రా తెచ్చుకునేది? అందరం కలిసి ఉన్నామనుకో మంచిగా. ఇక నీ అసొంటి పోరగాళ్ళు అందరూ
ఇక మీదికి ఎక్క వైలు ఇట్లా మంచిగా కట్టిరనుకో అంత మంచిగానే అవుతుంది. ఇంకేముందిరా, కూలికి మనిషిని పెట్టుకునేది లేదా, మనమే నలుగురం కలిసి మంచిగా ఐకమత్యంగా పని చేసుకుంటా అయిపోతుంది పా. ఆ కట్టెలు గిట్టెలు అన్ని జమాయించుకుందాం రా తెచ్చుకొని, ఇక మంచిగా అవుతుంది పాటు. ఎప్పుడు ఎట్లా పెట్టుకుంటామో అట్లనే పెట్టుకోవాలి, ఇంకా కొత్తగా ఏముందిరా. మరి అందరు కలవాలంటే ఇక ఇయ్యాల రేపు ఎవరి సంసారాలు వాళ్ళకైనా ఇంట్లోకైనా బయటికి వెళ్తలేరే పెద్ద మనిషి. ఇక రర్రీ రర్రీ అని నేను మొన్నటిసారి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెడుతున్నా, ఒక్కడు ఇట్లా మరి వస్తామే రామే అని ఏదో ఒక రిప్లై కూడా లేదే వాళ్ళతోని. ఇక అందుకే మరి వద్దనుకుంటుర్రేమో, గణేషుని ఇట్లా పెట్టొద్దు అనుకుంటుర్రా అని నేను అదే డౌట్ తోని ఉన్నా. మరి ఎట్లా అంటావు చెప్పు నువ్వు. ఆగు, రమేష్ గాడు వస్తుండే. ఓ రమేష, యాదిరి ఉన్నవరా నాయన, దా దా. ఎందుకే పెద్ద మనిషి, ఏం పని ఉంది నాతోని. ఆ ఏం లేదురా, ఇక ఈసారి గణేషుని ఏడబెడదాము, ఇక పెద్దగా నిందల కట్టెలు తెచ్చుకొని కట్టుకుందామా గుడిసెని ఇట్లా, లేకుంటే మామూలుగా ఇండ్లలో పెట్టుకొని ఎవరిదాలు చేసుకుందామా అని ఇక అదే ఆలోచన ఉందిరా. నువ్వేమంటావు చెప్పు. అరే ఇండ్లల్లో ఎవరిదాలు పెట్టుకుంటే ఏం కిక్కుంటదే, ఇక అందరం కలిసి పెట్టుకుంటేనే మంచిగా ఉంటది. ఇక గుడిసె ఇట్లా కడతానికి ఒక మనిషిని పెట్టుకోవాలి. ఇప్పుడు బయట మంచిగా పని చేస్తారు కదా, గాలని పెట్టుకున్నాం అనుకో, ఇన్ని పైసలు వాడిస్తే వాళ్ళే గుడిసె ఇట్లా కట్టిపోతారు, మనం మంచిగా భజన చేసుకుంటూ ఉండొచ్చు. అబ్బా రమేష, నీ అంత తెలివి మాకు లేదురా, మస్తు చెప్పినావు. మరి కూలోళ్ళని పెట్టియాలంటే పైసలు ఉండాలి కదా తమ్మి. మరి తలాయి వేసుకోవాలి చేతే, నీ వంతు పైసలు ఇకదేరా ముందుగాత. అబ్బో ముందుగాత మీరైతే ఇయ్యరాదురి, నన్ను అడుగుతుర్రేంది మొట్టమొదలు. మీరు అందరు ఇచ్చినాక నేను ఇస్తా. గవన్నీ లొల్లి పంచాయలు ఎందుకు తమ్మి, మనం అందరం కలిసి ఒకడు కట్టెలు పెట్టుడు, ఒకడు తాళ్ళు కట్టుడు, ఒకడు గూష కప్పుడు, ఇక అన్ని మనమే వేసుకుంటే లైట్లు గుంజుడు వైర్లు గుంజుడు, ఇక అన్ని మనమే వేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది కదరా. నేను ఉండను ఆయన గట్లయితే. ఇక నేను మా ఇంట్లోనే పెట్టుకుంటా, నా పిల్లం నేను రోజు పూజ చేసుకుంటాము. ఈ పొట్టి మొఖంలో చెప్పు, శాతగాని మొఖంలో చెప్పు. అబ్బా నీ తెలివంతా నాకు అర్థమైందిరా. ఇక వైర్లు మనమే గుంజుకోవాలి, కట్టెలు మనమే కట్టాలంటే ఈ పొట్టోడు ఎక్కలేడు అందది. ఇక అందుకే ఈయన బాధ, అందుకే నేను ఉండనంటూ చూడు. ఇప్పటిదాకానేమో అందరం కలిసి చేసుకుందాం అని అన్నాడా, ఇప్పుడు కట్టెలు మనమే కట్టుకోవాలి, అవి మనమే వేసుకోవాలంటే ఇంకా జరుగుతుంది. నీ తెలివి పాడుగాను, మస్తు ఆలోచిస్తావురా నువ్వు. అబ్బా నేను పొట్టి ఉంటేంది నాకు అందయ్య అనుకుంటున్నావా. ఏ పనైనా సరే చిటికలో వేసేస్తా నేను. నా గురించి మీరు తక్కువ అంచనా వేసుకుర్రేమో. చూసిన వారా ఈడు ఎంత గమ్మత్ మాటలు మాట్లాడుతుండో, ఏ పనైనా చిటికల పడేస్తాడంట. ఆగురా, జరుండురా, గా యాప చెట్టు కొమ్మ అందుకోరా జరా, పండ్ల పుల్లని లేవు, ఇక పండ్లన్న దోముకుంటా. నాకు పనుంది జర అయినాక వచ్చి తెంపిస్తా తీయి. ఆగు, చెప్పుట ఇట్లా వినిపించుకోకుండా ఎట్లా పోతుంది చూడు, నీ పొట్టి మోకాల చెప్పు. ఆయన గురించి తెలియదు ఏముందే, గాడు గంతే, పని శాత కాదు కానీ ఇంత పొడుగు పుడింగ్ మాటలు మాట్లాడతాడు. ఆడు జాన లేదు గాని ఇంత తాడంత గుంజుతాడు మాటలు. పగలే వెన్నెలా జగమే ఊయలా. చెప్పురా చోటు, రేపు ఏడ దావత్ చేసుకుందాం. ఏం దావతో ఏమోరా, నా దగ్గర ఒక్క తూట్ పైస లేదు. ఇక మా అమ్మని అడిగితే జాడకట్ట మలిపి కొట్టనే కొడుతుంది. ఇక నేను రానురా, మీరే పోయి చేసుకోపోర్రి. అరే చోటు, మీ బాబాయ్ వేస్తుండ్రా మీ పొచ్చోడు. అవు కదా సేటు, ఎక్కడ పోయి వేస్తుండో. ఇక ఇప్పుడు చూడురా, మీ బాబాయ్తో ఎట్లా ఆట ఆడుకుంటా చూడు. ఏ వద్దురా, ఆడ ముందే మెంటలోడు. ఇక ఒక్కసారానికి దామాకి ఇట్లా ఉంటది దీననుకో, ఏ ఇయ్యరమాయ రుట్టుకుంటారా నాయన, ఎందుకు వచ్చిన బాధ. ఎక్కడ పోతుండో నిమ్మలంగా సప్పదంతా మూసుకోరాదురా, ఆయన పని మీద ఆయన పోతాడు గాని ఎందుకురా ఊకనే గెలిపించుకున్నాడు ఆయనతోని. ఏ వద్దురా వద్దురా, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఈ ఆయనతోని ఆట ఆడుకుంటే మస్తు టైం పాస్ అవుతుంది పాటు. జరుడు ఎట్లా గెలిపిస్తానో చూడు. ఏమ్రా చోటు, గీడ నిలబడ్డవు, పనికి మాలతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు. ఏం లేదు బాబాయ్, జర పనుంది, ఇక స్కూల్ గురించి మాట్లాడేది ఉంది, ఇక మాట్లాడుతున్నా. ఏం పని మీద పోయినవే. జరా ఊళ్ళో దిక్కు పోయి వస్తున్నారా, జర పని ఉండే. సరే సరే మరి మాట్లాడుకుని దబ్బుండ్రా ఇంటికి. తాటి చెట్టు ఎక్కలేము, తాటి కళ్ళు రాగలేము, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. కొబ్బరి చెట్టు ఎక్కలేము, కొబ్బరికాయ వెంపలేము, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకొవరిచ్చిరా పిల్లను. పొట్టి పొట్టి అంగీలేసి, పొట్టి పొట్టి లాగులేసి, పొట్టి పొట్టి అంగీలేసి, పొట్టి పొట్టి లాగులేసి, ఎత్తుకుంటే అందైరా పొట్టోడా, గా బతుకు బతికి దండుగరా పొట్టోడా.
ఏది జరుగురా చోటు ఆసుంట జరుగు మీ దోస్తు గాని లగ్గం ఎట్లా చేస్తాని లాంబడి బద్దలు బాగారిస్తా అరే ఎవడు రావు సింపి చుట్టోడా ఒరేయ్ పల్లోడా ఎవరిని అంటున్నావురా నువ్వు పొచ్చోడా పొచ్చోడా అని నన్నే అంటున్నావారా అరే పోని పోని బాబాయ్ ఆడు నిన్నంటలేడే ఆయనకి నోటికి రోజుకు 10 పాటలు వస్తాయి ఏ నోటికి వస్తే ఆ పాట వాడుతూనే ఉంటాడు గాని ఆ నోటి దూల గట్లనే ఉంటది బాబాయ్ నిన్నంటలేడు ఊకో ఊకో అరే నువ్వు ఊకోరా నీకు ఎరకలేదు ఆ పల్లోడు నన్నే అంటుండు ఎప్పుడు ఆని ముందరికెళ్ళి పోతే ఏదో ఒక మాట అని ఎక్కిరిస్తూనే ఉంటాడు రాడు జరుండు జరుండు మీ అయ్యకి చెప్పి బద్దలు బాగా అరిస్తలాండి ఏమనుకుంటున్నావో జరుండు రా అని పని చేస్తాను అడ్డం జరుగు ఏ ఊకో ఊకో బాబాయ్ దీంతో దానికి లొల్లి పంచాలి ఎందుకు ఇక దాని గురించి నీకు తెలియదు వాడు మంచోడు కాదే ఊకో ఊకో ఇక మావోడు చెప్పిన అనుకుంటున్నా లేకుంటే లాండి ఇక మంచిగా అవుతుంటే పచ్చలు జీడుతుంటి దమ్ములేని మాటలు మాట్లాడకురా పొట్టడా 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 దమ్మున్న మాటలు మాట్లాడురా పొట్టడా పొట్టడా ఆగు చూసినవారా దమ్ము లేదంట నాకు అబ్బా ఊకుటా ఉంటే ఎట్లా రెచ్చిపోతుంది చూడరా జరుగురా అని పనిలో మంచిగా చేస్తా మెత్తగా నూరు పడదేంట ఇంత కారం వేసింది లాండి అరే ఊకో రాదా అమ్మ బాబాయ్ నిన్ను తిడుతున్నావు రాగాని మాటలు ఉత్త పుణ్యానికి ఏమని అన్నాడా నిన్ను నీ జోలి కన్నా వచ్చిండా ఊకోబే ఊకో మా బాబాయ్ ఇట్లా కోపం తెప్పియాలి కోపం వచ్చిందనుకో ఇక నీ లగ్గం మంచిగా చేపిస్తాడు చూడు మీ అయ్యతోని అరే మీ బాబాయ్ జోలికి నేను ఎందుకు వచ్చిందా నువ్వు ఇట్లా వాళ్ళే మాట్లాడుతున్నావు ఇక నా ఇష్టం నా నోరు నా ఇష్టము నాకు ఏ పాట వస్తే నోటికి ఆ పాట పాడుకుంటూనే ఉంటా మీ బాబాయ్ ఏమని అంటినా ఇప్పుడు ముట్టుకున్నానా కొట్టుకుంటున్నా ఆగో చూసినావా బాబాయ్ ఆడు నిన్ను అంటలేడే నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు ఆడు పాటలు పాడుకుంటుండంట ఇక అన్నో రానిష్టం అంట ఊకోరాదే నువ్వేం పని మీద పోతున్నావు పోసప్పుడు కాకుండా ఆడు గట్లనే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తాడు సరే రా పోతున్నా ఏదో ఇక నీ దోస్తాని ఇక నీ మాట మీద ఊకొని పోతున్నా లేకపోతే ఇంకోడు ఉంటేరా ఇక మంచిగా చేస్తుంది లగ్గం ఎట్లుందిరా మన దోన్ పెట్టుకుంటే గట్లుంటది మొన్న చెరువు కట్ట కింద నా ఇజ్జత్ తీసి పడేసిండ్రాక ముసలోని ముందు అందుకేగా కోపం మీద ఇక ఎట్లా ఆడుకున్నా మీ బాబాయ్ని మస్తు ఆడుకోలే ఈ అవ్వ ఏంద్ర నాయన ఆడు ముందే మెంటలోడు జర్రానికి కిరాక్ అయిందనుకో మైండ్ ఇక నీ పని ఏదైనా మెత్తగా చేస్తుండే ఏమో నాయన నాకు మస్తు బూలైంది నన్ను మాటలు పెట్టి సత్తే ఉన్నావు మా బాబాయ్ చేట్లా అని అనుకున్నా గాని ఏదో ఒకటి చెప్పగానే మాపోయింది మా బాబాయ్ నీ అవ్వను ప్రతి ఒక్కరిని గెలిపించుకోవడానికే ఉంటవేంద్రా దీంతోనే భయం భక్తి లేదు ఊకోబే ఊకో నేను పోతున్నా ఓ సరిత ఏం చేస్తున్నావు బిడ్డ ఏం చేస్తలేనవ్వా బువ్వ పొయ్యి మీద పెట్టినా ఇక జర అయితే గాని చంపాలి తిన్నవా ఏడ బిడ్డ తినలేదు ఇక తినే తలే వలిగిపోయిందిరా జర మీ ఇంట్లో 2-3 తాళేలు ఉంటాయి కదా జర ఒక అటికి రాదమ్మా ఆగో అవ్వా గా సెల్పులున్నాయే గంత దూరం నేను ఏడనుకుంటా చెప్పు ఎదురైనాక ఎవరన్నా వస్తే వాళ్ళతో అన్ని పిచ్చి పంపిస్తది మరి అయ్యో నువ్వు తాడి చెట్టోలకి అంత పొడుగున్నావు గా గిలాసలు గిన్నెలంతయా బిడ్డ గది అందుకోరాదమ్మా ఎట్లా చేసి గవి నాకు అందయ్యవ్వా మొన్న మా ఇంటికి చుట్టాలు వస్తే ఇక గిన్నెలు లేకుంటే గవి మట్టి గిన్నెలు తీద్దామని తీసిన ఇక అందుకుందామని పోతే మచ్చం అందుతలేవు ఇక నాకు అందయ్యని ఇక మావోడు మా మామ కొడుకు వస్తే మా బొమ్మడితో ఒక టేబుల్ వేసి అందిపించుకున్నా ఇక మళ్ళీ సరిపోయింది ఆడే మీద అరే గత నా బిడ్డ సరే సరే ఎదురైనాక నీ మొగోడు వస్తే నీ మొగోడు వచ్చినాక అందుకు బిడ్డ సరే సరే అవ్వ అందిపించి పంపిస్తది సరే బిడ్డ మంచిది పోయి వస్తా జర పంపి అమ్మ మర్చిపోకు ఇదేంది ఈ ముసలి దానికి నా మొగడు పొచ్చోడని తెలియదా ఇక మర్చిపోయినట్టుంది ఏ పాటో ఇక అందరి మొగళ్ళు పొడిగి ఉంటారు కదా పెళ్ళాల కంటే అని గబ్రామాలు ఉన్నట్టుంది అందుకే అట్లా చెప్పిపోయింది మరి ఎట్లా అందుకోవాలి ఏం కదా కురిసి వేసుకున్నది ఇట్లా అందనట్టే ఉన్నాయి నాకు ఆగో వచ్చినవా ఏ ఆవిలున్నవుతా ఎందుకే ఏమైంది ఏం పనే అబ్బా ఏం పను చెప్పగానే 1 నిమిషంలో చేసి పడేస్తావులే ఏందో చెప్పే ఏం పని చేయాలి చెప్పు అబ్బా నా చేత కాదు ఈ చేత కానోడు అని అనుకుంటున్నావు కదా చెప్పు ఏం పని చేయాలో చిటికల కాదు చిటిక సగంలో చేస్తే చెప్పు అంతేనా ఇదే మాట మీద ఉంటావా అరే ఉంటనే ఇక పెళ్ళ ముందు మొగడు తగ్గేదే లేదు చెప్పు ఏం పని చేయాలో చెప్పు ఆగో గాడ ఎదురుంగ కానం మీద ఆ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా తలెలు గా వండుకోరాదు గా ముసల్దానికి కావాలంట ఇచ్చొద్దాము నీ అవ్వ గంత పొడుగున్నాయి నాకెట్లా అందుతాయి గసొంటి పండ్లు తప్ప వేరే కింద ఉన్నాయి ఏమన్నా అందుకోమంటావా చేయమంటావా చెప్పు ఇక చిటికలే చేసేస్తా నువ్వు ఏసొంటి పని చెప్పిన చిటికలే చేసేస్తా అని ఇప్పుడు గది కాదు గిది గిది చేస్తా గది చేయను అని అంటే ఎట్లా చెప్పు నీ అవ్వ
నీకు ఈ ఒక్క పని ఇట్లా శాత కాదు గాని ఏదైనా చేస్తాను బిల్డప్ మాటలు ఎందుకు మాట్లాడుతుంది చెప్పు, శాత కానప్పుడు మూసుకొని ఉండాలి. ఏమో పోవే ఎటుగాక పొట్టి ఉన్నాని నాతో ఆట ఆడుకుంటున్నావుపా. ఈ అవ్వ మా ముసలోని బుద్ధులని నాకు వచ్చినాయి. మా ముసలోడు గిట్ల గిట్లనే నా లెక్క కూర్చోకుండేనంటనే ఇక ఆయన ఎట్లుండో ఆయన సార్లు నాకు పడ్డది. ఇక ఏం చేస్తాం పా ఇక. నీ ముసలోని సార్లు నీకు పడ్డది గాని నీ ముసలోడు మంచిగానే ఉండు, నువ్వు మంచిగానే ఉండు, అందరు మంచిగానే ఉన్నారు. నా జీవితం ఆగం చేసిరు పా. నేనేమో తాడి చెట్టులో ఇంత పొడుగున్నా, ఇక ఈ పొట్టోనికి నన్ను నీ కంట కట్టిరు. నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకు దామాకే పని చేస్తలేదు తెలుసా. నిజంగా చెప్తున్నా గాని ఇన్ని రోజులకు నా మనసున్న మాట బయట కక్కుతున్నా. ఆహా, అంతేనా అంతేనా అంటే పొట్టోనికి పొడుగోనికి ఏముంటది తేడా చెప్పు. నీకు ఎలా తక్కువ చేస్తున్నానా? ప్రతి దాంట్లో తక్కువనే చేస్తున్నావు. ఇక కొన్ని చెప్పుకునేవి ఉన్నాయి, కొన్ని చెప్పుకొని ఉన్నాయి గాని ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఎందుకు తీయి. అరే అందరికి చెప్పుకొని పక్కకు పెట్టి గాని చెప్పుకునేటివి అయితే చెప్పరాదే. నేను గిట్లింట గాని మానవులతోని. గీసంటే ఆపద వస్తుంది. ఇక సడన్ గా ఏమైనా కావాలి నాకందయి నీకందయి మరి ఎట్లా చెప్పు. ఎవరైనా బయట పిలుస్తేనేమో ఎవడు మన ఇంట్లోకి రారాయే, ఈ ఇంట్లో అడుగు పెట్టరాయే, ఇక పెట్టినా నువ్వు ఓర్వవాయే. ఇక ఎట్లా చెప్పు. ఆ ఫ్యాన్ ఖరాబ్ అయింది, ఇన్ని రోజుల సంది అట్లనే ఉంటుంది. ఉబ్బరానికి దోమలకు అట్లనే వండుకొని చేస్తున్నాం గాని మరి ఏదైనా పురుషో బొరుషో ఎక్కి ఇక ఫ్యాన్ అన్న ఇప్పుతానంటావా? ఇక గసొంటి దాంట్లో పనికి రావు. ఏ పని శాత కాదాయే, ఏ వందదాయే. జర్ర ఎత్తునుంటే ఏమన్నా పిలిపిద్దామంటే పైసలు ఖర్చు అవుతాయి అని అంటావు. ఇక ఎట్లా చెప్పు నీతోని. అబ్బో, ఇవన్నీ బాగానే మైండ్లో పెట్టుకున్నావు గాని మరి ఎట్లనే ఇప్పుడు విడాకులు ఇస్తావా చెప్పు. ఆహా, విడాకులు ఇచ్చేదాన్ని అయితే పెళ్ళైన తెల్లారే ఇస్తుండలే. ఇక ఏదో చేసుకున్న దానికి బతకాలి కదా, జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి కదా, తప్పుతాది. చచ్చేదాకా నీతోనే ఉండాలి. ఇక మా తాత పాడుగాను మీ తాత సార్లు నీకు వచ్చి నీ జీవితం ఆగం చేసిండో చేయలేదో కానీ ఇక మా తాత అయితే నా జీవితం సర్వనాశనం చేసిండు నీకు ఇచ్చి. మంచోడమ్మ పిల్లగాడు చేసుకో చేసుకో పొట్టిగున్నా సరే గుణం మంచిదంట అని అన్నాడు. ఈ గుణం గినం పక్కకు పెడితే ఈ పనులు వస్తే ఎవడు చేస్తాడు చెప్పు. ఇక ఏదేమైనా అదృష్టం రాసి పెట్టి ఉండాలిపా, ఏం చేస్తాం. ఆగో పిల్ల సరిత, నీ మొగడు రాగానే డబ్బును అందించి పంపి అమ్మా నన్న. ఏ కాలమాయి ఆకలి అవుతుంది బిడ్డ, అదిరక తల అందిపియ రాదురా. అవ్వా ఏం మాట్లాడుతున్నావవ్వా, నీ కళ్ళ ముందే ఉంది కదా నా మొగడు, జర అందుకోమని చెప్పరాదే. అయ్యో నా మతి పాడుగాను, నా తెలివి ఎక్కడ పోయింది. ఇక నువ్వే తాడి చెట్టులు ఇంత పొడుగున్నావంటే నీకంటే చాలా కూర్చోకుండి పిల్లగాడు. నీ మొగడు వచ్చినాక అందుకుంటాడు పంపి ఈ పిల్ల అని నేను నీకెట్లా చెప్పిపోతే పాడయ్యి. అయ్యో నా కొడుకు నీకంటే పొడుగుంటాడమ్మా, గానన్న తీసుకొచ్చి అందిపిస్తా మరి. ఏ ముసల్దానా, ఎవ్వరు రావద్దు మా ఇంట్లకు. అబ్బా, నీ కొడుకు వస్తే నా పెళ్ళాన్ని చూసి అందంగా ఉందని లైన్ లేస్తాడా ఏంది? నీ పాడు బుద్ధి చల్లగుండా ఏ మాటలు మాట్లాడుతున్నావురా. అబ్బో అబ్బో అబ్బో, ఏ చూస్తందుకు పొట్టిగా అమాయకంగా ఉండమ్మ మంచోడని నేను అనుకుంటి. గీసొంటి చెడు మాటలు ఏం మాటలు రా, నీ బుద్ధి పాడుగా నీ బుద్ధిలో మన్ను పోయ్యా. అబ్బా నీకంటే నీ పెళ్ళము 10 ఇంతల మంచిదిరా నాయనా. ఆహా, ఇక తీయగా మాట్లాడి అన్ని నిందాలు ఏది అవసరం ఉందంటే అది ఇస్తుంది కదా. అందుకే నా పెళ్ళం మంచిదని అంటున్నావు. ఓపో, అవసరం ఉన్నదాని మా ఇంటికి ఎందుకు వచ్చినవే నువ్వు? ఇక మళ్ళొస్తాడురా, మళ్ళొస్తే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. నీ పొట్టి మొగల చెప్పు జర్రంత పొడుకుంటే ఆగనే ఆగకపోతివి. నీ ముఖానికి నీ పెళ్ళం చాలా ఎక్కువరా నాయన. ఏ గడియల పెళ్లి చేసి ఇచ్చిరో గాని నీకంత మంచి పిల్లని నీకంట కట్టిరు పాడై. పోవేపో, ఏమైందే గా ముసల్దాన్ని చేస్తుంటే నువ్వు సప్పుడు సరి చేస్తలేవు. ముఖం ఇంతలా పెట్టుకొని చూస్తున్నావు గంత గంభీరంగా. ఏమైందే? దాన్ని తిరుగుతుంటే నీకు ఇట్లా కోపం వచ్చిందా ఎట్లా? మరి కోపం రాకుంటే ఏం చేస్తే చెప్పు. ఆ ముసల్దాన్ని ఉత్త పుణ్యానికి గాని మాటలంటివి. ఆ గట్ల చెడు ఆలోచన చెడు బుద్ధి నీ దగ్గర పెట్టుకొని గా ముసల్దాన్ అంటే ఏం ఫాయిదా చెప్పు. నా మనసు మంచిది కాబట్టి ఇన్ని దినాలు బతికినవు. ఇక అందరిలో కర్జదాన్ని అయితే ఎప్పుడో విడాకులు ఇచ్చి మా ఇంకా పోతుట్టి ఈ పొట్టంతో నేను సంసారం చేస్తున్నా అంటే ఇక నేను ఎంత మంచిది అన్నవు చూసుకో. ఇక ఈ అవ్వ జీవితం చల్లగుండా మా అమ్మ గింత పొట్టిగా ఎందుకు అన్నదో నన్ను. మా తాతగాని చాలు నాకు ఎందుకు వాడొచ్చు. జరంత పొడుగున్నా బాగుండేది. గీసొంటి మందితోని మాటలు వాడు తప్పుతుండే. ఓ పొట్టి రమేష్ ఉన్నవా అయ్యా? ఈ అవ్వ ఇక పొట్టిగా ఉంటే నా పేరే పొట్టి రమేష్ అయిపోయిందా? అబ్బా జీవితం చల్లగుండా. ఎట్లుంది లేండి మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి వరి దోస్తులు. ఇక చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా ఈ రోజు వీడియో, చాలా ఫన్నీగా కూడా ఉంది కదా. ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టివ్వండి. సరే నా దోస్తులు, వీలైతే గనక ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.